బాలు చాలా కోపంగా మౌనిక వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మీనా మాత్రం ఆగండి, ఆగండి అని చెప్పేసైతే బాలుని ఆపుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ప్రభావతి వచ్చి వాడు ఎక్కడికి వెళ్తున్నాడే ఇంత కోపంగా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మౌనిక వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నారు అత్తయ్య అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అది జాబు మానేసింది. ఎందుకు మానేసిందో ఏంటో ఆ అత్తారింట్లో ఎలా ఉందో ఏంటో మీరు పెళ్లి చేసేసి చక్కగానే పంపించేశారు గానీ, ఇప్పుడు ఆ అత్తారింట్లో ఎలా ఉందో ఏంటో, ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలు వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం అది చక్కగానే ఉంటుంది. పెళ్లిలో చేశావు కదా గొడవ, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నీకు సిగ్గుగా లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో బాలు మాత్రం ఆ మాటలు పట్టించుకోకుండా వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మౌనిక వస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏంటి మౌనిక నిజంగానే మా ఇంటికి వచ్చిందా అని చెప్పేసైతే అలా మౌనికాని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి, సత్యం వాళ్ళు అయితే చాలా సంతోషంగా అదిగోరా మౌనికనే మన ఇంటికి వచ్చింది అని చెప్పేసైతే అంటూ మౌనికని ఇంట్లోనికి తీసుకొని వెళ్ళి చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం మౌనిక దగ్గరికి వెళ్ళి నువ్వెందుకే జాబ్ మానేసావు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మౌనిక ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం ఏంటి నీ భర్త మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నాడా ఏంటా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యం కూడా అదేంటి పెళ్లి తర్వాత కూడా నువ్వు జాబ్ చేసుకోవచ్చు అంటేనే కదా మేము పెళ్లి చేశాము, మళ్ళీ నువ్వు ఇలా ఏంటి జాబ్ చేయకుండా మళ్ళీ ఇంటికే పరిమితం అయిపోయావా ఏంటి, వాళ్ళు చెయ్యొద్దన్నారా ఏంటి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. అందరూ అన్ని క్వశ్చన్స్ అడగటంతో అక్కడ ఉన్న మౌనికకు మాత్రం ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా అందరినీ చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe friends.